స్వాగతాంజలి స్వాగతాంజలి సుస్వాగతాంజలి. ఈ చల్లని శుభవేళ ఈ పూజా సమయాన, ఈ చల్లని శుభవేళ ఈ పూజా సమయాన స్వాగతాంజలి సుస్వాగతాంజలి. స్వాగతాంజలి సుస్వాగతాంజలి. దివిలోని తారలు భువికే తెంచిన వేళ, మదిలోని ఆశలు విధికే దిన ఈ వేళ. దివిలోని తారలు భువికే తెంచిన వేళ, మదిలోని ఆశలు విధికే దిన ఈ వేళ. సిరి వెన్నెల కాంతులే కురిపించగా, చిరునవ్వుల సందడే కనిపించగా, పులకించి పాడే శుభవేళ స్వాగతం. పులకించి పాడే శుభవేళ స్వాగతం. స్వాగతాంజలి సుస్వాగతాంజలి. స్వాగతాంజలి సుస్వాగతాంజలి. ప్రభు, నీవు అన్నింటి మీద అధికారం కలవాడవు. ఈ ప్రపంచమెల్లా నీకు లోబడి ఉండును. నీవు ఇశ్రాయేలును రక్షింపబూనినచో నీకు అడ్డు రాగలవాడు ఎవడు? నీవు భూమి ఆకాశములను సృజించితివి, అన్నింటికి నీవే ప్రభుడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య 27వ ఆదివారంలోనికి మనందరము ప్రవేశించి ఉన్నాం. ప్రత్యేకంగా నేటి దివ్య గ్రంథ పఠనాలు మనందరికీ వివాహ బంధం గురించి, ఇది ఒక పవిత్ర బంధం, ప్రేమ బంధం, ఇది జీవితాంతం ముడిపడి ఉండేటువంటి బంధం అని ప్రభువు నేటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు జతపరిచినటువంటి జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కావున కుటుంబ జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనందరము ఈ యొక్క వివాహ బంధం అనేటువంటి ఔన్నత్యాన్ని గురించి ప్రత్యేకంగా ప్రభు తెలియచేస్తూ ఉండగా, దానికి తగిన విధంగా మనందరము జీవిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో విశ్వాసంతో పాల్గొందాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఎందుకింత ప్రేమయా ప్రభు,
ఎందుకింత ప్రేమయా ప్రభు ఈ పాపి పైన యేసయ్యా ఎందుకింత ప్రేమయా ప్రభు పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి తండ్రి దయను మాకు వసగిన తండ్రి దయను మాకు వసగిన యేసు రాజా వందనం ఎందుకింత ప్రేమయా ప్రభు ఈ పాపి పైన యేసయ్యా ఎందుకింత ప్రేమయా ప్రభు సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి క్రీస్తువా దయచూపండి క్రీస్తువా దయచూపండి ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి 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 మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమ పిత సర్వశక్తి గల పరమ పిత మేమును వేడుచున్నాము మీ దయని ఇలలో కోరెదము మేమును వేడుచున్నాము మీ దయని ఇలలో కోరెదము మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా
లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పరిశుద్ధులు మీలో మహోన్నతులు మీలో పరిశుద్ధులు మీలో మహోన్నతులు మీలో మహోన్నతులు మా యేసు ప్రభు, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడుగులేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారిరువురు ఏక శరీరలగుదురు. మొదటి పట్టణము ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనికి సాటినతోను సృష్టించును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టినో తెలుసుకొని కోరి వానన్నింటినీ అతని వద్ద కడకు కొని వచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతను తగిన తోడెవడూ దొరకలేదు. అప్పుడు దేవుడిని యావే నరుని గాఢ నిద్రపోనట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన పక్కటెముకను ఒక దాన్ని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరు నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడిని యావే ఆమెను అతని కడకు తొడుకుని వచ్చెను. అప్పుడు నరుడు, చివరికి ఈమె నా ఒంటిదైనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నరుని రూపొందినది కావున నారి అగును అనెను. కావుననే నడు తన తల్లిదండ్రులను వెన్నాడి ఆలికి అత్తుకొని పోవును. వారిరు ఏక శరీరలవుదురు.
ఇదే ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ఆదియును అంతమును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. ఆదియును అంతమును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ఎండిపోయిన బ్రతుకులకు జీవమిచ్చును నీ వాక్యము. ఎండిపోయిన బ్రతుకులకు జీవమిచ్చును నీ వాక్యము. బండగుండెను కరిగించి రాగాలు పలికించు నీ వాక్యము. నీ వాక్య ప్రేరణలు మము నిలుపుమా. నీ ప్రేమ మార్గములు మము నడుపుమా. నీ వాక్య ప్రేరణలు మము నిలుపుమా. నీ ప్రేమ మార్గములు మము నడుపుమా. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వానికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. 2వ పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. 2వ పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మనము యేసుని మాత్రము చూచుచూనే ఉన్నాము. దైవానుగ్రహము వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషిక్తుడగుట చూచుచున్నాము. సర్వసృష్టి స్థితికారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణి చేయుట సమంజసమే. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వానికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శృతి చేసినే పాడనా స్తోత్రగీతం భజించినే పగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్రగీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్రగీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది
పాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుండి 16 వరకు. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన ఎద్దుకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. కాని సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఎలనా అట్టి వారిదే దేవుని రాజ్యము అని పలికెను. ఎవరు దైవరాజ్యమును ఈ పసిబిడ్డల వలె అంగీకరింపరు, వారు అందు ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించెను. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు పవిత్ర బంధం, వివాహ బంధం గురించి తెలియచేస్తూ ఉన్నాయి. నిన్న, నేడు, రేపు మారనటువంటి దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండగా మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉండాలి అని, పవిత్ర బంధంలోనికి ప్రవేశించిన తరువాత మన జీవితాలు ముడిపడి జీవితాంతం కూడా కలిసి ఉండాలి అని, ముఖ్యంగా దేవునితో ఐక్యత, భార్యాభర్తల మధ్య ఐక్యత ఎప్పుడు కూడా కలకాలము ఉండాలి అని ప్రభు నేటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. కావున మన జీవితాలను, వివాహ బంధాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా జీవితం
ఈనాటి వరకు ఏ విధంగా కొనసాగుతూ వస్తూ ఉన్నది. నా జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దేవునితో నాకు ఉన్నటువంటి బంధం ఎలాంటిది? ఆత్మ పరిశీలన చేసుకుంటూ మారనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండగా మన జీవితాలను అపారంగా దీవించమని ఈ గీతం ద్వారా ప్రభుని అర్థించుకుందాం. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. కలవరపడకు కన్నీరు కార్చకు, కలవరపడకు కన్నీరు కార్చకు, కలవరపడకు కన్నీరు కార్చకు, కలవరపడకు కన్నీరు కార్చకు, కడవరకు నిన్ను చేజారనీయడు, కడవరకు నిన్ను చేజారనీయడు, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. ఏకదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రొత్తగా పెళ్ళైనటువంటి ఒక జంట వారు సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి ఒక పార్కుకు వెళ్ళారు. పార్కుకు వెళ్ళిన తర్వాత ఒక చోట కూర్చొని వాళ్ళు ముచ్చటిస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఆనందంగా ముచ్చట చెప్పుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఆ పార్కులో కూడా అనేక మంది ఉన్నారు. వారితో పాటుగా అక్కడ ఒక గుంపు, కుక్కల గుంపు అవి అరుచుకుంటూ ఈ యొక్క క్రొత్తగా పెళ్ళైనటువంటి ఈ జంట వైపు వస్తూ ఉన్నాయి, అరుచుకుంటూ. ఈ కుక్కలు ఇలా వస్తూ ఉన్నాయని చెప్పేసి ఇక అప్పుడే కదా కొత్తగా పెళ్ళైంది క్రొత్త జంట. అప్పుడు ఈ భర్త ఏం చేస్తూ ఉన్నాడంటే, నా భార్యను ఏమన్నా కరుస్తుందేమో అని చెప్పేసి ఇక భార్యని ఎత్తుకొని తను కాపాడదామని పక్కకు తిప్పుతున్నాడు. అప్పుడు కుక్క వెళ్ళిపోయింది. అరుచున్న తర్వాత ఇంకా వెంటనే ఎత్తుకున్నటువంటి భార్యను దించాడు. అప్పుడు భార్య ఏమనంటుందండి? పొగిడిద్దా, తిట్టిద్దా?
భార్య పొగిడిద్దా తిట్టిద్దా? మామూలుగా సాధారణంగా ఏం చేయాలి? పొగడాలి. ఎందుకంటే కుక్క వస్తుంది కదా, నా భర్త నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి భార్య ఏం చేస్తుంది? సాధారణంగా పొగడాలి. కానీ ఇక్కడ భార్య ఏం చేస్తుంది? చివాట్లు పెడుతుంది, తిడుతుంది. భర్తకి అర్థం కాల. అప్పుడు భార్య అంటూ ఉన్నది, ఎవరైనా కుక్క వస్తుంటే దానిని కుక్కను తోలటానికి ప్రయత్నం చేస్తారు కానీ నువ్వు నన్నెత్తుకొని కుక్క మీదకి విసిరేయటానికి చూస్తూ ఉన్నావు, నిన్నే నేను చూస్తూ ఉన్నాను అని అక్కడ అంటూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వివాహం అనేటువంటిది దైవ ఏర్పాటు, ఇది దైవ సంకల్పము, ఇది ఎంతో మహోన్నతమైనది అని మనందరికీ తెలుసు. ప్రతి దేశములోనూ ప్రతి సంస్కృతిలోనూ ఈ యొక్క వివాహ బంధం అనేటువంటిది మరి శుభకార్యముగా పరిగణిస్తాం. అయితే మన కథోలిక సంప్రదాయం ప్రకారము ఇది ఒక దివ్య సంస్కారం అని మనందరికీ తెలుసు. అయితే ఉద్యోగం మార్చినట్టు కాదు, బట్టలు మార్చినట్టు కాదు, ఈ వివాహ బంధం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి బంధం. వివాహ బంధం అనేటువంటిది ఒక ప్రేమ బంధం. ఇది జీవితాంతము కలిసి ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధం అని ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాయి. అయితే వివాహము ఎందుకు దివ్య సంస్కారముగా చూస్తూ ఉన్నాం మనందరము కూడా? చాలా మంది అంటారు, స్వామి ఇద్దరికి పెళ్లి చేయండి అంటాం. ఇద్దరు జ్ఞానస్థానం గనక తీసి ఉన్నట్లయితే, ఇద్దరు కథోలిక సంప్రదాయం ప్రకారం జ్ఞానస్థానం తీసి ఈ యొక్క దేవుని ఆలయంలో కథోలిక సంప్రదాయం ప్రకారం వివాహం జరిగితే అది దివ్య సంస్కారం అవుతుంది. అంతేకాని ఒకరు జ్ఞానస్థానం తీసి మరొకరు జ్ఞానస్థానం తీయకపోతే అది దివ్య సంస్కారం కాదు. కాబట్టి వివాహానికి ముందు ఏం చేస్తాం? వారి చేత జ్ఞానస్థానం తీస్తే పాప సంకీర్తనం చేపిస్తాం, లేకపోతే వారు జ్ఞానస్థానానికి అర్హులని చెప్పేసి జ్ఞానస్థానం ఇప్పిస్తాం. ఇది మనం చేసేటువంటిది. కథోలిక సంప్రదాయం ప్రకారం ఇరువురు కూడా జ్ఞానస్థానాన్ని స్వీకరిస్తే అది దివ్య సంస్కారం అవుతుంది, లేకపోతే అది దివ్య సంస్కారం కాదు. ఈ యొక్క వివాహమునకు రచయిత ఎవరు అంటే భగవంతుడు. ఎందుకు భగవంతుడు అంటే, ప్రభు ఈనాటి సువార్తలో అంటూ ఉన్నాడు, దేవుడు జతపరిచినటువంటి జంటను మానవ మాతృడు వేరుపరపరాదు. కాబట్టి ఈ వివాహాన్ని రాసినటువంటి వారు, ఈ వివాహ కార్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు దేవుడు మాత్రమే అని మనందరికీ తెలుసు. ఈనాటి ఆది ఖండంలో మనం చూస్తూ ఉన్న మొదటి పట్టణంలో ప్రభు స్త్రీ పురుషులను కూడా, మరి పురుషుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు అని ఈ పురుషునికి తోడుగా స్త్రీని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుడు. అంతేకాని భగవంతుడు స్త్రీ పురుషులను ఇరువురిని కూడా ఒకే విధంగా సృష్టించలేదు, ఒకేసారి సృష్టించలేదు. మానవుణ్ణి చూస్తూ ఉన్నాడు, పురుషుణ్ణి చూస్తూ ఉన్నాడు, పురుషుని ఒంటరితనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పురుషునికి తోడుగా ఈ స్త్రీ ఉండాలని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేసి స్త్రీని కూడా సృష్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యము. అయితే దివ్య సంస్కారములకు ఎవరు కూడా వెలకట్టలేరు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మేము అంత ఇచ్చాం, మేము 4,000 ఇచ్చాం, 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం, ఫాదర్ గారికి ఇచ్చాం, 10,000 ఇచ్చాం, లేకపోతే కట్నానికి 2 లక్షలు ఇచ్చాం, 3 లక్షలు ఇచ్చాం, మా ఆస్తి పాస్తులు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం, సైట్లు ఇచ్చాం, బంగారం ఇచ్చాం. ఈ యొక్క వివాహ కార్యానికి ఎవ్వరు కూడా వెలకట్టలేరు. మీరు ఎవరికి ఇస్తూ ఉన్నారు? మీరు చేసుకోబోయేటువంటి అల్లుడికి ఇస్తూ ఉన్నారు, లేకపోతే మీ యొక్క ఏదైనా బంగారం పెడితే మీ కోడలకు పెడుతూ ఉన్నారు. కానీ అది వారి యొక్క బిడ్డల చదువుకి, బిడ్డల భవిష్యత్తుకి, లేకపోతే వారి జీవితానికి ఉపయోగపడటానికి, వారి యొక్క బంగారు భవిష్యత్తు బాగుండాలని కోరుకోవటం కోసము మీరు కట్న కానుకలు ఇస్తూ ఉన్నారు. కానీ భగవంతుడు ఏర్పరిచినటువంటి దివ్య సంస్కారము, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాలకు ఎవ్వరు కూడా వెలకట్టలేరు. దేవుడు వారిని ఐక్యపరుస్తూ ఉన్నాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే, వారి ప్రేమ కానుకగా సంతానం ఉండాలని, వారి కుటుంబము బాగుండాలని, వారి భవిష్యత్తు బాగుండాలని దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను దయచేస్తున్నాడు. ఆ ఆశీర్వాదాలకు గాను,
ఆ దివ్య సంస్కారానికి గాను ఎవ్వరు కూడా వెలకట్టలేరు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకే ఈ వివాహం అనేటువంటిది ఒక కాంట్రాక్ట్ కాదు. ఈ వివాహం అనేటువంటిది ఒక కావనెంట్. ఈ వివాహం అనేటువంటిది ఒక ఒప్పందము. ఇది ఒక ఒడంబడిక, ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒప్పందము కాదు. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగిద్ది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అలాంటి ఒప్పందం కాదు. ఒక అగ్రిమెంట్ కాదు. ఇది జీవితాంతం ముడిపడి ఉండేటువంటి ఒక ప్రేమ కానుక, జీవితాంతం కలిసి ఉండేటువంటి ఒక ఒడంబడిక, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మహాకార్యము. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు నిర్గమ కాండములో, నేనే మీ దేవుడను, మీరు నా ప్రజలని అంటూ ఉన్నాడు. మరి చూడండి, ఆది కాండము, నిర్గమ కాండము నుండి దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైనా సరే మీరు నా ప్రజలు కాదు అని దేవుడు అనలేదు. మీరు నా బిడ్డలు కాదు అని దేవుడు అనలేదు. మీరందరూ నా ప్రజలు అని దేవుడు అన్నాడు. వారిని రక్షించుకోవటం కోసం, వారిని కాపాడుకోవటం కోసం, తను నమ్మినటువంటి ఆ ప్రజలందరినీ కూడా రక్షించుకోవటం కోసం అనేక మంది ప్రవక్తలను వారి మధ్యకు దేవుడు పంపుతూ ఉన్నాడు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు అని ఒక ఒప్పందాన్ని, ఒక ఒడంబడికను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అలాంటి ఒడంబడికే ఈ వివాహ బంధం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రేమతో కూడినటువంటి ఒప్పందం, ఒడంబడిక అనేటువంటిది విడదీయరానటువంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసేటువంటిది కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసేటువంటిది కాదు. రీసైకిల్ బిన్లోకి పంపించి మరలా రీస్టోర్ చేసేటువంటిది కాదు. ఈ యొక్క వివాహ బంధం అనేటువంటిది జీవితాంతం కలిసి ఉండేటువంటి బంధం. జీవితాంతం కూడా కలకాలం సంతోషంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధం. అలనాడు మరి చూస్తూ ఉన్నాం, తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురి బంధం కూడా విడదీయరానటువంటి బంధం. ఈ ముగ్గురి బంధం కూడా విడదీసి మనము మాట్లాడలేనటువంటి బంధం. ఆ విధంగానే ఈ వివాహ బంధం కూడా కలిసి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ బైబిల్ ఆధారంగా కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి. జనరల్గా మనం చూస్తే ఆ వాక్యాలు ఎలా ఉంటూ ఉన్నాయంటే, పరిశుద్ధ బైబిల్ ఆధారంగా కొన్ని కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో చూస్తూ ఉన్నాం, స్త్రీ పురుషులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరిని ఏర్పాటు చేశాడండి? స్త్రీ పురుషులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆధారం. అయితే ఈనాటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, మత్తయి సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం 19వ అధ్యాయంలో, అక్కడ భర్త తన భార్యను విడిచినట్లయితే అతను వ్యభిచరించినట్లే. భర్త తన భార్యను విడిచినట్లయితే అక్కడ వ్యభిచరించినట్లే. ఈనాటి సువార్తలో కూడా మనం ఆలకించున్నాం. అంటే ఏంటి? మీరు విడిపోకూడదు, మీరు విడిచిపెట్టకూడదు, మీరు కలిసి ఉండాలి. ఒకవేళ మీరు విడిపోవాలి అని అనుకుంటే, విడిచిపెడితే అది వ్యభిచరించినట్లే అని పవిత్ర బైబిల్ గ్రంథం, ముఖ్యంగా సువార్త పట్టణంలో వాక్యము తెలియచేయబడుతూ ఉన్నది. అయితే సైకాలజీ ఏం చెప్తుంది? మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది? ఈ యొక్క వివాహ బంధం గురించి ఏం చెప్తుంది అంటే, ఏ భార్య అయినా, ఏ భర్త అయినా మూడవ వ్యక్తి ఉండాలని కోరుకోడు. మూడవ వ్యక్తి ఉండాలని ఎవరు ఆశపడరు. ఈ భర్త అయినా సరే భార్య కావాలని కోరుకుంటారు, ఈ భార్య అయినా భర్త కావాలని కోరుకుంటారు. మూడవ వ్యక్తి వారి మధ్య ఉండటానికి ఎవరు ఇష్టపడరు. ఇది సైకాలజీ చెప్తూ ఉన్నటువంటిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వేదాంత శాస్త్రం ప్రకారము మనకు తెలియచేయబడుతున్నది, క్రీస్తు లేకపోతే స్త్రీ సభ లేదు. క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనందరము దేవుని ఆలయంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రీస్తు సజీవుడు కాబట్టి, క్రీస్తు పునరుత్థాన ప్రభువు కాబట్టి, క్రీస్తు నిజంగా మన మధ్య ఉన్నాడు అని విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ఈ పవిత్ర ఆలయంలో చేరి మనందరము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు స్త్రీ సభకు ఏ విధంగానైతే అంటి పెట్టుకొని ఉన్నాడో, ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరినొకరు అంటి పెట్టుకొని ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. క్రీస్తు స్త్రీ సభను అంటి పెట్టుకొని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఈ స్త్రీ సభ కూడా క్రీస్తును అంటి పెట్టుకొని ఉండాలని, ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా ఇద్దరు ఒకరినొకరు అంటి పెట్టుకొని జీవితాంతం కలిసి ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు.
దేవుడు జతపరిచినటువంటి జంటను ఈ లోకములో ఏ శక్తి కూడా వేరుపరపరాదు. ఇది మనం తెలుసుకోవలసినటువంటి సత్యం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఏమి కోరుకుంటాడంటే, ఏ భార్య అయినా ఒక యువకుడు వివాహ వయస్సు రాగానే ఒక వ్యక్తి తోడు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా ఒక యువతి కూడా ఒక యువకుడు తోడు కావాలని కోరుకుంటారు. ఆ విధంగానే జీవితం అనేటువంటిది ఈ వివాహ బంధం ద్వారా ముడిపడిపోతుంది. ఈ వివాహ కార్యము ద్వారా వారి జీవితం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కథోలిక సంప్రదాయం ప్రకారము మనకు విడాకులు అనేటువంటివి లేవు. మన యొక్క కథోలిక సంప్రదాయం ప్రకారం విడాకులు అనేటువంటివి లేవు. కానీ ఈ యొక్క విడాకులు అనేటువంటి ఈ మాట ద్వారా చాలా మంది మనస్పర్ధలు రావటం, చాలా మంది వారి మధ్య అవగాహన లేకపోవటం, చిన్న వయసులోనే కొన్ని వివాహాలు జరిగిపోవటం, కొన్ని సమస్యలు ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్యల ద్వారా ఈ విధంగా విడిపోవటం అనేటువంటిది జరుగుతుంది. భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, వారికి జన్మించినటువంటి బిడ్డలు ఎక్కడ ఉండాలి? భార్య వైపు ఉండాలా, తల్లి దగ్గర ఉండాలా, తండ్రి దగ్గర ఉండాలా? ఈ తల్లి దగ్గర ఉంటే తండ్రి ప్రేమ దూరం అవుతుంది, తండ్రి దగ్గర ఉంటే తల్లి ప్రేమ దూరం అవుతుంది. మరి వీరిద్దరిని విడిచిపెట్టి అమ్మమ్మ దగ్గర, నాయనమ్మ దగ్గర ఉంటే తల్లి తండ్రి ప్రేమ దూరం అవుతుంది. ఈ విధంగా వారు తల్లికి దూరం అవుతూ ఉన్నారు, తండ్రికి దూరం అవుతూ ఉన్నారు. ఈ విధంగా దూరం అవటం వలన సమాజంలో దే ఆర్ బికమింగ్ క్రిమినల్స్, అనగా వారు క్రిమినల్స్ గా తయారవుతూ ఉన్నారు. ఈ రోజున కొంతమంది రౌడీలను చూస్తూ ఉన్నామంటే, కొంతమంది దొంగతనాలను చూస్తూ ఉన్నామంటే, కొంతమంది రైలు పెట్టెలో వారు ఊడ్చుకొని వారు అడుక్కుంటూ ఉన్నారంటే, భిక్షాటనం చేస్తూ ఉన్నారంటే, చిన్న బిడ్డలు ఈ తల్లి తండ్రి ప్రేమగా జీవించలేకపోవటం వలన, తల్లి తండ్రి ఒకరినొకరు కలిసి జీవించలేకపోవటం వలన, వారు వేరుగా ఉండటం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం వలన ఈ బిడ్డలు వారికి దూరం అయిపోయి ఎక్కడెక్కడో జీవిస్తూ ఉన్నారు. మరియు వారందరూ దొంగతనాలు చేస్తూ ఉన్నారు, జైళ్ళలో ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే ఆ యొక్క ప్రభావం అనేటువంటిది బిడ్డల మీద పడుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోతే బిడ్డలు దూరం అవుతారు. వీరు సమాజంలో ఆ బాధ్యతను కోల్పోయి వారు ఇష్టానుసారముగా జీవించి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు. ఈ వివాహ బంధం అనేటువంటిది సాఫీగా జరిగితే కుటుంబం అనేటువంటిది సంతోషంగా ఉంటుంది. ఈ వివాహ బంధం అనేటువంటిది సాఫీగా జరగకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు అనవసరంగా నాశనం అయిపోతారు. ఇది మనందరం కూడా సమాజంలోనే చూస్తూ ఉన్నాం. అయితే సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము, మొదటి వచనం నుండి 4వ వచనం వరకు అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ అన్నీ కూడా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. దేవుడు దావీదు మహారాజును పిలిచాడు. దావీదు మహారాజు తర్వాత వారి వారసత్వంలో సొలొమోనును దేవుడు పిలిచాడు. ఈ సొలొమోనును దేవుడు పిలిచిన తర్వాత ఈ దావీదు మహారాజు చివరి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, నేను నీకు గొప్ప బాధ్యతను ఇస్తూ ఉన్నాను. ఈ లోకంలో నీవు దేవుణ్ణి నమ్ముకో. ఏమనన్నాడు దావీదు మహారాజు? దేవుణ్ణి నమ్ముకోమన్నాడు. కానీ సొలొమోను ఏం చేస్తూ ఉన్నాడు? దేవుణ్ణి నమ్ముకోలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి అన్య దైవములను నమ్ముకున్నాడు. అన్య దైవములను నమ్ముకోవటమే కాదు, స్త్రీలను నమ్ముకున్నాడు. ఆ స్త్రీలను నమ్ముకోవటం ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సొలొమోను మీద దేవుడు కోప్పడుతూ ఉన్నాడు. ఈ దావీదు మహారాజు నా సేవకుడు, నేను చెప్పినట్టు వినయముగా ఉండేటువంటి వాడు. కానీ నీవు మాత్రము దేవునికి దూరముగా ఉంటూ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నావు. నువ్వు ఎంతో మంది స్త్రీలను నీ దగ్గరకు చేర్చుకుంటూ ఉన్నావు. ఆ స్త్రీలు పూజించేటువంటి అన్య దైవములను నీవు పూజిస్తూ ఉన్నావు. కాబట్టి నీ మీద నేను కోప్పడుతూ ఉన్నానని సొలొమోను తోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి తిరస్కరించాడు సొలొమోను కొన్నిసార్లు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదే సిచ్యువేషన్, ఇదే పరిస్థితి మనకు వస్తుంది. కొన్నిసార్లు ఇద్దరి మధ్య తగాదాలు రావటం వలన, ఇద్దరి మధ్య సంబంధం అనేటువంటిది లోపించటం వలన, ప్రేమ అనేటువంటిది లోపించటం ద్వారా, అవగాహన అనేటువంటిది లోపించటం ద్వారా వారు దేవునికి కూడా దూరం అయిపోతారు. ఈ దేవునికి దూరం అయిపోవటం వలన
ఇష్టానుసారముగా వారు జీవిస్తారు సొలొమోను వలె. కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఏమి ఉండాలి అంటే ప్రేమ అనేటువంటిది ఉండాలి. ఇది శాశ్వతమైనటువంటి ఒక ఒడంబడిక అనేటువంటిది నీవు నేను గుర్తుంచుకోవాలి. అందుకనే ఈ యొక్క దేవుని సమక్షంలో ప్రజల ఎదుట, గురువుల ఎదుట చేతిలో చేయి వేసి మాట ఇచ్చి ఒప్పందము చెప్పి, నేను ఇష్టపడుతూ ఉన్నాను, ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను, నేను మాట ఇస్తూ ఉన్నాను, నేను నా సంతానాన్ని కూడా విశ్వాసంలో పెంచుతాను అని అందరము కూడా దైవ సంఘం ఎదుట మాట ఇస్తూ ఉన్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి మాటను కొన్ని సంవత్సరాల తరువాత, ప్రేమ లోపించిన తరువాత, ఇద్దరి మధ్య అవగాహన లోపించిన తరువాత, ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చిన తరువాత, ఇద్దరి మధ్య అనేకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్న తరువాత ఇద్దరు కూడా దేవునికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి మాట ఒక గురువుకు కాదు మీరు ఇస్తూ ఉన్నది. మీరు ఇచ్చినటువంటి మాట ఈ దైవ సంఘానికి కాదు మీరు ఇస్తూ ఉన్నది. మీరు ఇద్దరు చేతిలో చేయి వేసి ఇష్టపూర్తిగా ఇచ్చినటువంటి మాట దేవునికి ఇస్తూ ఉన్నారు. దేవునితో ప్రమాణం చేస్తూ ఉన్నారు. ప్రభువా, మా ఇద్దరిని మీరు కలుపుతూ ఉన్నారు, మేము చివరి వరకు కూడా మేము తోడుగా ఉంటామని దేవునికి మాట ఇస్తూ ఉన్నారు. ఆ మాట ప్రకారం కట్టుబడి ఇద్దరు కూడా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఈ వివాహ బంధంలో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవితాంతము కలిసి ఉండాలని, సంతోషంగా ఉండాలని, 3 పూలు 6 కాయలుగా జీవితాంతం నిండు నూరేళ్లు సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని ప్రభు వారికి దయచేయమని ఈ పూజలో విశ్వాసంతో వారి కొరకు ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మనందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని తెలియచేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని మన యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును విడిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పరిశుద్ధాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వార్ల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా తల్లి శ్రీ సభ అవసరాల కొరకు, మన కుటుంబ వ్యక్తిగత అవసరాల కొరకు మన విన్నపములన్నింటినీ ప్రభుని చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ఆలయ ప్రవేశార్హతను మాకు కల్పించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రము రాజా. గడిచిన కాలమంతయు కాపాడిన దేవా స్తోత్రము. రాబో కాలంలో మమ్మ కాపాడబోతున్న తండ్రి, నీ ప్రణాళిక చొప్పున మమ్మ నడిపిస్తున్న దేవా మీకే వేలాది వందనాలు స్తోత్రము రాజా. ఈరోజు వాక్యం ద్వారా భార్యాభర్తలు తమ ప్రేమానురాగములతో వర్ధిల్లులాగున ఎలా జీవించాలో మమ్మల్ని గద్దిస్తున్న దేవా మీకే వేలాది వందనాలు స్తోత్రములు రాజా. నీవు పేతురు అని రాతి మీద నా సంగమును నిర్మించితివని ప్రవచించిన దేవా, మీరు నిర్మించిన ఈ విశ్వశ్రీ సభను, దానిని ప్రధాన యాజకులుగా ఉన్న మా పరిశుద్ధ పాపగారిని, మా తెలుగు రాష్ట్రాల్లోని పీఠాధిపతులను అత్యంత శ్రద్ధతో మాకు అనునిత్యము దివ్య బలి పూజలు నిర్వహిస్తున్న మా గురువులను, గురు విద్యార్థులను ఆశీర్వదించండి. వారు మీ ప్రేమలకు సాక్షులుగా వెలుగొందొచ్చు మీ రాజ్యస్థాపన చేయుటకు కావలసిన సకల వరములతో, పరిశుద్ధాత్మ దీవెనలతో వారిని ఎల్లప్పుడూ నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేను మంచి కాపరిని అని పలికిన ఓ దేవా, క్రీస్తు చిత్తమును ఎప్పుడు ప్రేమించి దాని కొరకై జ్ఞానం అర్పించను. అట్లనే వివాహ అంతస్తులో ఉన్న ప్రతి భర్తను, ప్రతి భార్యను మీ అనంత ప్రేమతో జీవించండి. వారి దాంపత్య జీవితము ప్రేమ, నమ్మకము,
ఆలకించండి. నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు అని పలికిన దేవా, మా సంఘములోని కుటుంబీకులందరూ చక్కని కుటుంబ జీవితం జీవించే వరమును దయచేయండి. వారందరూ పరస్పర ప్రేమ గౌరవములలో అనుదినము ఎదుగుచు ఆదర్శ దంపతులుగా రూపొందుచు సృష్టికర్త అయిన మిమ్ములను నిత్యము స్తుతించే వరములను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకముల నామం మాకు మాత్రమే తెలియనని పలికిన ఓ ప్రభువా, మా సంఘమునందల యువతీ యువకులను మీ పరలోక కిటికీలను తెరచి మీ నిండైన దీవెనతో నింపండి. వారి చదువులలో, ఉద్యోగములలో, ఎదుగులలో మీరు తోడు నీడగా నుండి వారు ఏటి ఒడ్డున నాటబడిన మొక్కల బలిష్టముగా ఎంతో ఎదుగులా దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పేద సాధలను సానుభూతితో చూడుము అని ఉపదేశించిన ఓ దేవా, మా దేశ రాష్ట్ర స్థానిక నాయకులను, ప్రభుత్వ అధికారులను, ఉపాధ్యులను, వైద్య సిబ్బందిని మీ శాంతితో, ఆత్మ సంతృప్తితో, ఆర్థిక సుస్థిరతతో దీవింపుడు. వారు ఎల్లప్పుడూ పేద సాధలను, దివ్యాంగులను, వృద్ధులను, వితంతువులను సానుభూతితో చూచుచు వారికి సహాయపడు మంచి మనస్తత్వమును వసకి నిరంతరము వానిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక్క క్షణము మౌనంగా ఉండి మన సొంత విన్నపాలను ప్రభుని చెంత ఉంచుదాం. ఈ మనవులన్నింటినీ మన నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన పుణ్యేలేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీవు అర్పణగా కరిగిపోని, నన్ను నీవు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్టులా ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మాయందు మీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి మీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రలను చెయ్యుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండే. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమసతుల్ పరమ పవిత్ర త్రియేక దైవం, గోపరమండలమాద్యంతము భవదీయ మహిమను స్మరప్రభును. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. దేవుని పేరట విజయించు వారే ఆశీర్వాదితులు. జయ జయ గీతిక కీర్తించు ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము
సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు శిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద చిందబోసిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము.
కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత శౌరి వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకొని నా ప్రజలందరినీ, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజను సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు, పీపాల సామ్రాజ్యం వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, వారి మనవడు జోసఫ్ తంబి 19వ జన్మదిన సందర్భంగా ప్రభు ఈ బిడ్డను దీవించమని, మంచి భవిష్యత్తును దయచేయమని, యనమల సూరి టీచర్ గారి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, గోవింద పెద్దబాలస్వామి ఫాదర్ గారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరణం పొందిన బ్రదర్ నందిగ విఘ్నేశ్వర్ గారి ఆత్మకు, వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కన్నా అంతోని వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కటారు అబ్రహాం కుటుంబంలో మరణించిన కటారు ఎన్నయ్య వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రతి గాంధీ వారి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, విజయవాడ వాస్తవ్యులు గోవింద మరియన్న ఉరబ్ బెంజి వీరి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, చేబరులు వాస్తవ్యులు వేమ మేరీ సుశీల కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మేరీ సుశీలకు మంచి ఆరోగ్యమును దయచేయమని, వీరి తలంపులను ఉద్దేశాలను ప్రభు తన చిత్త ప్రకారం నెరవేర్చమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ ఈ రోజున ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. 啊。 ఆమేన్. 啊。 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 ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. అందరాని ఆకాశాన కొలువేయు చల్లనయ్య కన్న తండ్రి కావరావా వినగరావా ఎన్నపాలు శుభముగోచు నీదు నామం పరవశాన పూజ చేయు సుఖమునిచు నీదు రాజ్యం లోకమంతా వెలయుగాక. నింగిలో నా నీదు మాట ఎదురు లేక సాగునట్లు ధరణి పైన చెల్లుగాక. యుగ యుగాలు చెల్లుగాక. రోజు రోజు వలసినంత అన్నమిచ్చి ఆదుకొమ్ము. పొరుగు వారి తప్పిదాలు మనసుని ఉంచుకోము. మాదు తప్పులు మనసునిడకు శోధనందు సాయపడము. కీడునందు చేయి చాపి కావుమయ్యా కన్న తండ్రి. కావుమయ్యా కన్న తండ్రి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. వేలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ నేను స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తము మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. అద్భుతమైన ఆహారం ఈ అమృతమైన మతరంగం, ఉన్నతమైన వరవాహిని, ఈ జీవమునిచ్చే ప్రభుదేహం. అద్భుతమైన ఆహారం ఈ
అమృతమైన మతరంగం నీదు జీవయాగ ఫలమే నీ దివ్య ప్రసాదము నీదు జీవయాగ ఫలమే నీ దివ్య ప్రసాదము నాదు జీవమార్గ ఫలమే నీ రక్త ప్రభావము అమృతమైన ఆహారం ఈ అమృతమైన మతరంగం ఉన్నతమైన వరవాహిని ఈ జీవమునిచ్చే ప్రభుదేహం అమృతమైన ఆహారం ఈ అమృతమైన మతరంగం పాప పంకిలమైన ఆత్మల పావనంబుగ చేయుమయా పాప పంకిలమైన ఆత్మల పావనంబుగ చేయుమయా నీదు శరణము కోరుమము కరుణను చూపి ప్రోమయా అద్భుతమైన ఆహారం ఈ అమృతమైన మతరంగం ఉన్నతమైన వరవాహిని ఈ జీవమునిచ్చే ప్రభుదేహం అమృతమైన ఆహారం ఈ అమృతమైన మతరంగం జీవహారమునాదేహం జీవన పానమునారుధిరం ననులో కొనగా నీచానందం నీలో విరియును నిరంతరం నీలో విరియును నిరంతరం జీవారము మా దేహం ఆత్మలక పరినేగా ఆతుల ఆప్తుడ నేనేగా ఆత్మలక పరినేగా ఆతుల ఆప్తుడ నేనేగా జీవన జ్యోతి నేనేగా జీవన జ్యోతి నేనేగా జీవుల దాత నేనేగా జీవుల దాత నేనేగా జీవారము మా దేహం జీవన పానము నారుధిరం ననులో కొనగా నీచానందం నీలో విరియును నిరంతరం నీలో విరియును నిరంతరం స్నేహ స్వరూపుడ నేను గదా సాధు హృదయుడా నేను గదా స్నేహ స్వరూపుడ నేను గదా సాధు హృదయుడా నేను గదా సత్య సంధుడా నేను గదా సత్య సంధుడా నేను గదా సతత దేవుడ నేను గదా సతత దేవుడ నేను గదా జీవారము నా దేహం
జీవన పానము నా రుధిరం ననులో కొనగా నీ చాలు నీలో విరియును నిరంతరం నీలో విరియును నిరం పునరుత్నమునే గానా పరిపూర్ణుడను నేగానా పునరుత్నమునే గానా పరిపూర్ణుడను నేగానా నీకి ప్రాణమునే కానా అవనికి ప్రాణమునే కా ఆత్మల సిద్ధి నేగానా ఆత్మల సిద్ధి నేగానా జీవాహారము నా దేహము జీవన పానము నా రుధిరము ననులో కొనగా నీ చానందం నీలో విరియను నిరంతరం నీలో విరియను నిరంతరం జీవాహారము నా దేహం క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా ఓ దేవా క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా మమతకు రూపమయ్యా మహనీయుడాని మూర్తిని వసగుమయా మమతకు రూపమయ్యా మహనీయుడాని మూర్తిని వసగుమయా ఓ దేవా నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువమయా ఓ దేవా నన్ను పిలువమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా పరిశుద్ధ పాపగా తలంపు నెరవేరినట్లును మన గుంటూరు పీఠాధిపతుల తలంపులు నెరవేరినట్లును మన విచారణ గురువుల తలంపులు నెరవేరినట్లును వేడుకుందుముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును
నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా మాకు నేటికివ్వండి. మా ఇద్ద పండి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఏందో ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి రక్షించండి. ఆమె దేవవర ప్రసాదము చేతని నిన్ను మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరి మా సరే శ్రీమాత పాపాతులమైండెడు మా కొరకు ఇప్పుడను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె పితకును పుత్రునికుని పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడనో సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సామాన్య 27వ ఆదివారం. ఈరోజు నెల మొదటి ఆదివారం కనుక 3 గంటలకు కర్ణశపమాల, తదుపరి దివ్య సప్రసాద ఆరాధన ఉండను. ఈరోజు నెల మొదటి ఆదివారం కనుక 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు కర్ణశపమాల, తదుపరి దివ్య సప్రసాద ఆరాధన ఉండను. ఈ వారంలో వచ్చే పండుగలు: రేపు సోమవారం 7వ తేదీ జపమాల మాత పండుగ. రేపు సోమవారం 7వ తేదీ జపమాల మాత పండుగ. రేపు ఉదయానికి బదులు రేపు సాయంత్రం దివ్య పూజా బలి ఉండను. రేపు సాయంత్రం మన దేవాలయంలో దివ్య పూజా బలి ఉండును. కావున ప్రతి ఒక్కరూ పూజలో పాల్గొని అమ్మ జపమాల మాత దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. రేపు ప్రత్యేకంగా అక్టోబర్ 7వ తేదీని ప్రత్యేక ఉపవాస దినంగా పాటించడం జరిగింది. మన జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ జపమాల మాసం సందర్భంగా అక్టోబర్ 7వ తేదీ అనగా రేపటి రోజును ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉపవాస ప్రార్థనా దినంగా కొనియాడాలి అని పోపు గారు తెలియచేసి ఉన్నారు. కారణం, శాంతియుతమైనటువంటి ప్రపంచం ఉండాలి అని, ఈ యుద్ధపు గాలులతో కూడినటువంటి ప్రపంచం పోయి శాంతితోటి చిగురించేటువంటి ప్రపంచం ఉండాలి అని పోపు గారు ప్రత్యేకంగా రేపటి రోజున ఉపవాస దినముగా ప్రకటించి ప్రార్థన చేయమని తెలియచేసి ఉన్నారు. కావున రేపు సాధ్యమైనంత వరకు ఉపవాసం చేయగలిగినటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి రేపు సాయంత్రం దివ్య పూజా బలిలో పాల్గొని ప్రత్యేకంగా ప్రార్థన చేయగలరు. వచ్చే గురువారం 2వ గురువారం. ప్రత్యేకంగా మనము 5 నెల గురువారాలలో 4వ నెల గురువారంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. కావున ప్రత్యేకమైనటువంటి శౌరివారి పూజ, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ, తదుపరి ప్రార్థన, పవిత్ర వస్తువుచే ఆశీర్వాదం, భోజన కార్యక్రమం ఉండును. కావున ప్రత్యేకంగా ఈ 2వ గురువారంలో పాల్గొని దేవాతి దేవుని దీవెనలు పునీత శౌరివారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందగలరు. వచ్చే శనివారం 2వ శనివారం. ఆ రోజు ఉదయం వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి దివ్య సప్రసాదం ఇవ్వబడును. సాయంత్రం కారుణ్యమాత మందిరం వద్ద దివ్య పూజాబలి ఉండను. ఈ నెల 20వ తేదీ వేద వ్యాపక ఆదివారం కావున మీకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం కూడా వేద వ్యాపక కవర్లు, క్యాలెండర్లు అందజేయబడును. ఈ యొక్క మీరు ఇచ్చేటువంటి ఉదారమైనటువంటి ప్రేమ కానుక సువార్త నిమిత్తం ఉపయోగించటం జరుగుతుంది. కావున 20వ తేదీ పూజలో, అర్పణలో మీ యొక్క కవర్లు అందజేయగలరు. మన గుంటూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబతిని భాగ్య తండ్రి గారు పీఠాధిపతిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చే మంగళవారం సాయంత్రం నగరం పాలెం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం నందు ప్రత్యేకమైనటువంటి దివ్యబలి పూజ ఉండను. కావున ఆ రోజు వచ్చే మంగళవారం ఉదయం దివ్యబలి పూజ ఉంటుంది మన దేవాలయంలో. ఆ రోజు సాయంత్రం ప్రత్యేకంగా నగరం పాలెం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం నందు మన పీఠాధిపతులు సమిష్టి దివ్య పూజా బలి ఉండను. కావున ఈ సమిష్టి దివ్య బలి పూజలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన పీఠాధిపతుల కొరకు ప్రార్థన చేయగలరు. పూజా సమయం సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. పూజ ముగిసిన తర్వాత అందరికీ భోజనం ఏర్పాటు చేయబడినది. కావున వీలున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చే మంగళవారం సాయంత్రం 6 గంటలకు పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం నందు
ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలో పాల్గొని మన పీఠాధిపతుల కొరకు ప్రార్థన చేయగలరు. గత ఆదివారం చందా 3,145 రూపాయలు. గత ఆదివారం చందా 3,145 రూపాయలు. అందరికీ ధన్యవాదములు. ఇప్పుడు జూబిలీ ప్రార్థనకై మోకరిద్దాం. జూబిలీ ప్రార్థన అందరు చెప్పమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా నీ కుమారుడు నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో మా సోదరుడైన యేసుక్రీస్తు నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా పవిత్రాత్మ వలన మా హృదయాల్లో రగిలించిన ప్రేమ జ్వాల మా హృదయాల్లో రగిలించిన ప్రేమ జ్వాల నీ రాజ్యమునకై మీ రాజ్యముకై మాలో దివ్యమైన నిరీక్షణను మేలుకొల్పునుగాక. మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను మీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను వెదజల్లుటకై సువార్త యత్నములు వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. సూచన వ్యవసాయ పనులను దీవించండి. నరక శక్తులు నశించి రక్షించి మానవత్వము వికసించి మానవత్వం రక్షించి విశ్వాసము హెచ్చింపబడి విశ్వాసం రక్షించబడి దృఢ సంకల్పముతో దృఢ సంకల్ప క్రొత్త దివి కొత్త నిధి క్రొత్త భువికై నిరీక్షించుటకు కొత్త భూమిపై నిరీక్షించుటకు నీ మహిమా వైభవము నీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. మాల నిత్యమర్థమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో నిరీక్షమైన ఆత్మైన మాలో జూబిలీ దైవానుగ్రహము చూపిన దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. ఆశలు నెలకొల్పునుగాక. రక్షకుని ఆనందము రక్షకుని ఆనందము శాంతి శాంతి ప్రపంచమంతటిపై కుమ్మరింపబడునుగాక. ప్రపంచమంతటిపై కుమ్మరించబడునుగాక. సదాకాలము జీవించుచు సదాకాలము జీవించుచు పాలించు దేవా పాలించు దేవా నీకే సదాస్తుతి నీకే సదాస్తుతి మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క పని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం నిదాన మరి మా వందనము ఎరిని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మగణ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. తన్ను నమ్ము వారికి తన్ను వెదకు వారికి ప్రభువు మేలు చేయును. విలాప గీతములు 3వ అధ్యాయము 25వ వచనము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజ ముగిసిన తరువాత భారత మిత్రాన్ని తీసుకుని వెళ్ళగలరు. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చెవిరివార ఘనత నేడు స్మరణ చేయుదం. చెవిరివార చరిత్ర నేడు చాటి చెప్పుదం. పోదాము రండి, పోదాము రండి, వెలుగును పంచుటకు. పోదాము రండి, పోదాము రండి,
మంచిని పెంచుటకు చేశాడు దేవుడు మేలులు ఎన్నో గడచిన రోజులలో ఇచ్చాడు మనకు దీవెనలెన్నో ఏళ్లకు సరిపడగా చేశాడు దేవుడు మేలులు ఎన్నో గడచిన రోజులలో ఇచ్చాడు మనకు దీవెనలెన్నో ఏళ్లకు సరిపడగా పోదాము రండి పోదాము రండి శుభవత చాటుటకు పోదాము రండి పోదాము రండి సేవలు చేయుటకు వెలుగును పంచుటకు మంచిని చేయుటకు పరిశుద్ధ పరమదయాస ప్రసాద్ మనకు